సో డాక్టర్ గారు అంటే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఏడు ఆల్మోస్ట్ 1,00,00,000 మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. భారత్‌లో కూడా దాదాపుగా ప్రతి ఏడు కూడా ఆల్మోస్ట్ ఒక 10,00,000 మందికి పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో క్యాన్సర్ సోకడానికి గల కారణాలేంటి? ఎగ్జాక్ట్‌గా ప్రతి క్యాన్సర్‌కి ఇది అని కారణం చెప్పలేము మనం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్ ఈ 2 ముఖ్యమైన కారణం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌కి, ఇంకా లంగ్ క్యాన్సర్ కోసం. సో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి, అన్నవాహిక క్యాన్సర్‌కి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌కి ఒక ముఖ్యమైన కారణం టొబాకో స్మోకింగ్ ఆర్ టొబాకో చూయింగ్. నంబర్ 2 ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, పొల్యూషన్, బ్యాక్‌గ్రౌండ్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్‌కి ఒక ఇంపార్టెంట్ కారణం. ఆన్ టాప్ ఆఫ్ దట్ బై అండ్ లార్జ్ కొన్ని క్యాన్సర్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఓకే. లావుగా ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మనం ఇది అని కారణం చెప్పలేము. లైక్ టొబాకో స్మోకింగ్ లంగ్ క్యాన్సర్, టొబాకో చూయింగ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. ఎగ్జాక్ట్గా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక కారణం పిన్ పాయింట్ చేయలేం. ఓ 10% బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉండొచ్చు, ఏదైనా BRCA1 BRCA2 జీన్లో తేడా ఉన్నా. బట్ మిగతా 80-90% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎర్లీ ఏజ్ ఎట్ మెనార్కీ, బిఫోర్ 9 years ఫస్ట్ పీరియడ్స్ రావడం, లేట్ ఏజ్ ఎట్ మీనోపాజ్, ఆఫ్టర్ 50-55 years మీనోపాజ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ అసలు కాకపోవడం, నో చిల్డ్రన్ అట్ ఆల్, లేకపోతే ఫస్ట్ లైవ్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30 years. కొన్ని ఈస్ట్రోజన్ కంటైనింగ్ హార్మోన్ పిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటే, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటే, లావుగా ఉండడం, ఒబేసిటీ. సో ఇవన్నీ ఆర్ మోర్ లైక్ సమ్ ఫ్యాక్టర్స్. మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసు, కానీ కొన్ని మాడిఫై చేయొచ్చు, కొన్ని మాడిఫై చేయలేం. ఓకే. సో మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్కి ఇంకా మనకి కారణం తెలియదు, కానీ ఇలాగ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, టు సమ్ ఎక్స్టెంట్ లెస్ దెన్ 10-20% ఆఫ్ పేషెంట్స్లో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఇన్ అడిషన్ పొల్యూటెంట్స్, టొబాకో స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ మల్టిపుల్ క్యాన్సర్స్కి మల్టిపుల్ రీజన్స్.